ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం జరిపారని భక్తుల నమ్మకం. ఆ నాదం విన్న అనుభూతిని పొందిన భక్తులు అనేక మంది ఆలయాన్ని తరచూ దర్శిస్తుంటారు. ఛాయ సోమేశ్వరాలయాన్ని శివ పంచాయతనం ప్రకారం నిర్మించారని పండితులు చెబుతుంటారు. ఆలయ ప్రాంగణంలో పలు ఉప ఆలయాలున్నాయి. కాలభైరవుడు, క్షేత్రపాలకుడు, అభయాంజనేయ స్వామి, రాజరాజేశ్వరి, వినాయకుడు, కుమారస్వామి ఆలయాలున్నాయి. నాటి శిల్పులు ఎంతో నైపుణ్యంతో నిర్మించిన ఈ ఆలయంలోని అతి పెద్ద నందీశ్వరుడు, శనిదేవుడు, త్రికూట ఆలయం శిఖరం పైన ఉన్న రాతి శిఖరాలు కాలక్రమంలో ధ్వంసమయ్యాయి. అయితే ఇప్పటి ఈ ఆలయంలో కొన్ని అద్భుతాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. ముందు ఆలయంలోని మిస్టరీల గురించి చెప్పాలంటే, ఆలయ గర్భగుడి ముఖద్వారం ముందు 2 స్తంభాలున్నా అన్ని వేళలా ఒకే నీడ పడుతుంది. వెలుతురున్నంతసేపు ఆ నీడ కదలకుండా ఒకే స్థానంలో ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. భారతీయ వాస్తుశాస్త్రం గొప్పతనానికి నిదర్శనంగా నిలిచే ఈ